హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. యుద్ధం వల్ల మనకు పెట్రోల్ దొరకడం లేదంట, ఇప్పుడే సరిపడా ఫుల్ చేసుకోవాలి, లేదంటే అయిపోతుంది అని వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. తాజా వివరాలు మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఆ ప్రభావం మనపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెట్రోలు, డీజిల్, సిఎన్జికి సంబంధించి కొరత ఉన్నట్లు ఇటు ప్రయాణికులు చెబుతున్నారు. వాళ్ళు వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్దకు వెళ్తే నో స్టాక్ బోర్డు కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే పెట్రోలు, డీజిల్, సిఎన్జి అందుబాటులో ఉన్న చోట మాత్రం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. అయితే ఎలాంటి అనుభవాలు వాళ్ళకి ఎదురవుతున్నాయనే విషయాలను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చాలా దారుణంగా ఉందండి. మొత్తం పెట్రోల్ బంక్స్ కూడా హైదరాబాద్లో ఓల్ ఓవర్గా బంద్ ఉన్నాయి చాలా వరకు. నేను సిఎన్జి కోసం గ్యాస్ కోసం ఉన్న 1.5 hour అవుతుంది ఇప్పటికి ఉండబట్టి లైన్. అక్కడ ఎప్పుడు లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంకా చాలా ఉంది. కర్తవా సిగ్నల్ నుంచి ఇక్కడికి రావడానికి 1.5 hour అయింది. ఇంకా షార్టేజ్ అవుతుంది. ఇక్కడ కూడా వచ్చినాక ఉంటుందో ఉండదో అని కూడా భయంగా ఉంది ఒక్కొక్కసారి. ఏంటంటే ఇక్కడ లోటు రాకుండా చూసుకునేటట్టు ఉంటే బాగుంటుంది స్ట్రిక్ట్గా. ఈ యుద్ధాల వల్లనే మెయిన్ కొరత వస్తుందని ప్రాబ్లం అయితే తెలుస్తుంది అంతా. ఏంది గ్యాస్ కోసం 1.5 hour అవుతుంది లైన్లో. ఇంకా ఎంత టైం పడుతుందో చెప్పలేము. ఇంకా 15 బండ్స్ ఉన్నాయి. నేను ఒక 1/2 kilometer దూరం నుంచి వచ్చాను. మీరు ఏం చేస్తుంటారు డైలీగా? ఓలా ఊబర్ క్యాబ్. ఇక్కడే సమయం అంతా అయిపోతుంది. మరి ఎలా ఇబ్బంది? మరి ఏం చేస్తే ఇప్పుడు అలా పరిస్థితి అట్లుంది. హైదరాబాద్ యాక్చువల్లీ నేను నైట్ వచ్చాను. నేను నైట్ కూడా మొత్తం క్లోజ్ చేసారు పెట్రోల్ టైంలో అని చెప్పి. మళ్ళీ పెట్రోల్ లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎట్లా ఓపెన్ చేశారు మళ్ళీ అర్థం అవ్వట్లేదు. సో ఇది బ్లాక్లో అమ్ముకుంటున్నారా ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి కూడా నేను 1.5 hour అయింది. ఆఫీస్ టైం అవుతుంది. ఒక దిక్కు ఏం చెప్పలేక పరిస్థితి. ఖచ్చితంగా పోసుకొని పోవాల్సిందే. ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇంత చూస్తున్నారు ఆల్రెడీ. ఇంత మీడియా వాళ్ళు కూడా హెల్ప్ చేసి అందరికీ ఇంత ప్రొవైడేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు సార్. ఉంది కానీ ఏదో బంద్ అని చెప్పి మొత్తం పుకారు లేపి అది ఉన్నా కూడా పోసలేదు. గవర్నమెంట్ నుంచి కూడా కరెక్ట్ రిజల్ట్ ఉంటే కనుక ఇప్పుడు వీళ్ళు కూడా బ్యాకప్ అవ్వరు కదా సార్. సో అదొకటి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే బెటర్ ఉంటుందని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటాం సార్ అంతే. ఎందుకంటే కామన్ పబ్లిక్ ఇబ్బంది అంత ఇంకేం లేదు. ఇప్పుడు మేము ఒక రోజు డ్యూటీ పోకపోతే శాలరీ కట్ అవుతుంది. దానివల్ల మాకు కూడా ఇబ్బందే కదా సార్. చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడ వెళ్ళినా ఇదే పరిస్థితి. చాలా ఇబ్బంది అవుతుంది అంతే సార్. ఎక్కడ పోయినా ఇక లైను. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ నుంచి బేగంపేట వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళినా ఇదే పరిస్థితి అండి. దీనికంటే ఎక్కువ లైన్స్ ఉన్నాయి సార్. నేను ఇక్కడనే ఖైరతాబాద్లో ఉంటా. నా పేరు భీమయ్య. నేను గత 30 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాను. సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే అవైలబుల్లో ఉండలేదు. రష్ ఎక్కువ అవుతుంది. నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మళ్ళీ ఎందుకు పెడుతున్నారు ఎందుకు సమస్య తెలియదు. గత 30 సంవత్సరాలు నడిపిస్తున్నాను. గతంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి చూసారండి? లేదు సార్, చూడలేదు. అంటే సిఎన్జి మన దగ్గర అప్పుడు ఎక్కువ షార్టేజ్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండే. ఓన్లీ సిఎన్జి, మిగతావన్నీ బాగానే ఉండే. ఎల్పిజి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ బాగానే ఉన్నాయి. కాకపోతే సిఎన్జి ఒకటి కష్టంగా ఉంటాం. మధ్యలో సిఎన్జి ఫ్రీ అయింది. ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఈ యుద్ధం వల్ల స్టాక్ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ చూసినా గంటలు ఒక రోజంతా నిలబడాల్సి వస్తుంది సార్. అయితే మీరు సర్వీస్కి వెళ్తుంటారు. ఆ సమయం వల్ల ఇక్కడ ఉపయోగించిస్తే మీకు ఇబ్బంది కదా, నష్టం కదా? అవును సార్. ఎంతసేపు మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు? ఇప్పుడు వచ్చి నేను గంట అయింది సార్. ఇంకా ఉన్నా. ఇంకా అక్కడ పోయేసరికి ఇంకో గంట పడుతుంది నెంబర్ వచ్చేసరికి. అంటే హాఫ్ డే మొత్తం ఇక్కడ అయిపోతుంది సార్ 1 dayలో. ఇక మేము వ్యాపారం ఎప్పుడు చేసుకోవాలా, మేము ఎట్లా బతకాలి, మాకు పరిస్థితి ఏంది, మేము రోజు నడిపితే కానీ మా పుట్ట గడవదు సార్. ఇది మా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని గత రాత్రి అలాగే ఈరోజు ఉదయం కూడా పెట్రోలు, డీజిల్, సిఎన్జి కొరత ఉన్నట్లు మాకు తెలియడంతోనే సరిపడా మేము వెహికల్స్కి వేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇటు వాహనదారులు చెబుతున్నారు. అయితే గత 30 సంవత్సరాలు కూడా ఆటోను నలుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నానని ఇప్పుడు గంటల తరబడి ఎక్కడే ఎదురు చూడడంతో సర్వీసులు కూడా అందించుకోలేక డబ్బులు తమకు వచ్చే పరిస్థితి లేదని కొంతమంది ఆటో వాళ్ళు అయితే చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోలు, డీజిల్, సిఎన్జి కొరత ఉందని వాహనదారులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.